జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాపసగా మారింది. పట్టణంలో ఆక్రమణల తొలగింపుపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మొదలైన వాగ్యుద్ధం చివరికి కొట్టుకునే వరకు వెళ్లింది. పరస్పరం ముష్టిఘాతకాలకు కురిపించుకోవడంతో పలువురు కౌన్సిలర్లకు గాయాలయ్యాయి. సమావేశ మందిరంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గొడవకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గొడవకు కారణం ఏంటి? అనుశ్రీ, నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొంది. ఇవాళ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉంది. కౌన్సిల్ హాల్ సమావేశానికి ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. మొదట కౌన్సిల్ సమావేశంలో ఫ్లోర్ లీడర్ సీటుకు సంబంధించి వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే వైసీపీ చెందిన కౌన్సిలర్ ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇరువురు వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య రాజీ జరిగి సమావేశం ప్రారంభమైంది. అజెండాపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఆ పరిస్థితుల్లో భూమా నాగిరెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు చైర్మన్ చర్చ ముగిసిందని చెప్పారు. అయితే భూమా నాగిరెడ్డి మైక్ తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే భూమా నాగిరెడ్డి మాటలను వినేందుకు టీడీపీకి చెందిన కౌన్సిలర్లు అంగీకరించలేదు. వారు సమావేశం నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. తాను మాట్లాడేది వినాలని భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ పరిస్థితుల్లో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య కౌన్సిలర్ల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. అది చినికి గానవలే ఇరు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో కొట్టుకునే పరిస్థితి నెలకొంది. దీంట్లో టీడీపీకి చెందిన 4 కౌన్సిలర్లకు గాయాలయ్యాయి, వైసీపీకి చెందిన 1 కౌన్సిలర్ కు గాయాలయ్యాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న మున్సిపల్ ఆఫీస్ లోని ఫర్నిచర్ ను అలాగే అద్దాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో వాతావరణాన్ని అంతా కూడా భయానకంగా తయారైంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీకి చెందిన గంగిశెట్టి విజయ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్తుండగా మధ్యలో అతనిపై దాడి చేశారు. మొత్తం మీద అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 2 నెలలుగా అక్కడ ఘర్షణ వాతావరణం ఉంది. రోడ్ల విస్తరణకు సంబంధించి తెలుగుదేశం వైసీపీ మధ్య విభేదాలు నెలకొన్నాయి. రోడ్ల విస్తరణ చేపట్టాలని వైసీపీకి చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందుకు కౌన్సిల్ సహకరించడం లేదని అక్కడ ప్రధాన ఆరోపణ. ఒక దశలో రోడ్ల విస్తరణ అంశంలో భూమా నాగిరెడ్డి స్వయంగా ప్రదర్శన చేశారు. అయితే ఆ రోజు కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.